Good morning, students. Welcome to online classes ABN and PRR College of Science. So we are in the second semester to deal skill development course solar energy. So my name is B. Sajnana. So this is common for all first PSC students. So we are in the unit 2. The title of the unit 2 is solar thermal systems. Unit 2 contains one chapter only, that is solar thermal systems. In that I completed 3 videos. So this is the 4th video in the unit 2, and overall from unit 1 onwards this is lecture number 10. So today's topic is solar thermal power plant. Solar thermal power plant గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. So first of all, what is mean by solar thermal power plant? So solar power plant works by absorbing the sun rays which are in the form of radiation coming from the sun. సో ఈ సోలార్ థర్మల్ ప్లాంట్ అనేది సన్ నుంచి వచ్చిన రేస్ని ఉపయోగించుకుని దాన్ని హీట్ కింద మార్చి దాని ద్వారా పవర్ జనరేషన్ ప్రాసెస్ చేస్తుంది ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది. రేడియేషన్ రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి, మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. బట్ అన్నిటిని ఉపయోగించి రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని వర్కింగ్ ఫ్లూయిడ్ని వేడి చేసి ఆ వర్కింగ్ ఫ్లూయిడ్ ద్వారా స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఆ స్టీమ్ ద్వారా జనరేటర్ రన్ చేసి ఈ విధంగా పవర్ని జనరేట్ చేస్తే సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేవి. ఓకేనండి. సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ పవర్ జనరేషన్ సిస్టమ్ బై ద సోలార్ రేడియేషన్ అండ్ వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ పీవీ సెల్స్. ఇది మనకి సోలార్ ఎనర్జీ నుంచి అంటే సన్ రేడియేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే టెక్నాలజీస్ రెండు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే పీవీ సెల్స్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ అని ఉన్నాయి. ఇది థర్డ్ యూనిట్. ఇది ఫోటోవాల్టాయిక్ సెల్స్ గురించి థర్డ్ యూనిట్లో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫోటోవాల్టాయిక్ సిస్టమ్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తారు సన్లైట్ని ఉపయోగించి. అదేవిధంగా సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది బై యూజింగ్ సన్లైట్. ఓకేనండి. కాబట్టి ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే పీవీ సెల్స్ని తయారు చేసే ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. దిస్ కైండ్ ఆఫ్ పవర్ ప్లాంట్ రిక్వైర్స్ ఏ వెరీ లార్జ్ ఏరియా ఫర్ ఆపరేషన్. సో ఈ రకమైన పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక ఎక్కువ ఏరియా ఉండాలి. ఆ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ థర్మల్ ఎనర్జీ. బేసిక్గా సోలార్ ఎనర్జీని థర్మల్ ఎనర్జీని గ్యాదర్ చేసుకుని ఇది సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ వర్క్ చేస్తుంది. సో సోలార్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో లైట్ ఎనర్జీ ఉంటుంది ప్లస్ హీట్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ లైట్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీని తీసుకుని దాన్ని హీట్ కింద మార్చుకుని చేసుకుంటుంది అన్నమాట, మీనింగ్ అది. ద సన్ రేడియేషన్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ద పవర్ ప్లాంట్. సో సన్ రిలీజ్ చేసే ఆ రేడియేషనే ఈ పవర్ ప్లాంట్లో ఫ్యూయల్ అనమాట. ఎందుకంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ని ఫ్యూయల్ కింద ఉపయోగించుకుని ఆ పవర్ ప్లాంట్ రన్ అవుతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఓకేనండి. సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు హీట్ ఆర్ థర్మల్ ఎనర్జీ విచ్ ఫర్దర్ యూజ్ యాజ్ మెకానికల్ ఎనర్జీ టు ఆపరేట్ ద టర్బైన్ అండ్ జనరేటర్స్. ఇది మనం మాట్లాడుకుంటూ వచ్చింది. ఆ సోలార్ ఎనర్జీ హీట్ కింద మార్చి డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి కదా హీట్ కింద మార్చేవి. ఏంటి, నాన్ కాన్సన్ట్రేటెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ కలెక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి ఏంటంటే అండ్ సోలార్ పాండ్ ఒకటి ఉంది. సోలార్ పాండ్ కూడా హీట్ ఎనర్జీ కింద మార్చేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద మార్చి తద్వారా వర్కింగ్ ఫ్లూయిడ్ని వేడెక్కేలా చేసి ఆ వర్కింగ్ ఫ్లూయిడ్ ద్వారా ఒక టర్బైన్ని రన్ చేసేలా చేస్తే కనుక అంటే వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే హీట్ ఎనర్జీ ఒక టర్బైన్ రన్ చేస్తుందంటే మీనింగ్ అంటే మెకానికల్ ఎనర్జీ కింద మారుతున్నట్టు. హీట్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కింద మారుతుంది, ఆ మెకానికల్ ఎనర్జీ మరలా ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. దేని ద్వారా అంటే జనరేటర్ ద్వారా. ఓకే అండి. సో ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ది సోలార్ పాండ్ ఉండాలి, సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ ఉండాలి, వర్కింగ్ ఫ్లూయిడ్ ఉండాలి, ఎవాపరేటర్ బాయిలర్ ఉండాలి, టర్బైన్ అండ్ జనరేటర్ ఉండాలి, అండ్ కండెన్సర్ అండ్ కూలింగ్ టవర్ ఉండాలి. ఇవి మెయిన్ పార్ట్స్ అండి ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్లో. టోటల్గా సిక్స్ పార్ట్స్ ఉండాలి, 6 కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ అంటే చిన్నవి కాదు, వెరీ లార్జ్ ఏరియాలో ఆక్యుపై ఉన్న ఇవన్నీ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సోలార్ పాండ్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందే. సోలార్ పాండ్, ద సోలార్ ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ ద సన్ ఫస్ట్లీ అబ్జార్బ్డ్ బై ద సోలార్ పాండ్. Solar pond is a reservoir of water where sun rays directly focus by using solar energy collectors. The fluid in the solar pond may be directly used as the working fluid if its temperature reaches up to evaporating temperature. ఈ సోలార్ పాండ్ అంటే ఇది ఒక కొలను చెప్పాను కదా, సోలార్ పాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సోలార్ పాండ్లో సన్ రైస్ ఇన్స్టెంట్ అయినప్పుడు ఆ సోలార్ పాండ్లో బ్రైన్ వాటర్ ఉంటుంది, అంటే ఉప్పు నీరు ఉంటుంది, లేదా రెగ్యులర్ వాటర్ని ఉపయోగించవచ్చు. ఈ వాటర్ వేడెక్కడం ద్వారా
ఆ వాటర్ వేడెక్కిన వాటర్ నుంచి రిలీజ్ అయిన వేపర్స్ని ఉపయోగించి అంటే హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ టర్బైన్స్ రన్ చేసి తద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తారు. అయితే ఈ సోలార్ పాండ్లోకి రేడియేషన్ డైరెక్ట్గా పడటం కోసం ఏం చేస్తారంటే ఆ సోలార్ పాండ్ చుట్టూ కూడా పెడతారు, కాన్సన్ట్రేటర్స్ పెడతారు. ఓకేనండి. ఆ కాన్సన్ట్రేటర్స్ వల్ల మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ వల్ల ఏంటంటే సన్లైట్ అంతా కూడా సోలార్ పాండ్లోకి డైరెక్ట్గా పడే విధంగా చేస్తారు అనమాట. అంటే డిఫరెంట్ డైరెక్షన్ సన్లైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్న సన్లైట్ని కూడా మిర్రర్స్ మీద పడి రిఫ్లెక్ట్ చేసి ఈ సోలార్ పాండ్లో పడే విధంగా చేస్తారు. ఎప్పుడైతే సన్లైట్ అంతా కూడా సోలార్ పాండ్లో పడుతుందో సోలార్ పాండ్లో ఉన్న వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ అవ్వచ్చు లేదా బ్రైన్ అవ్వచ్చు. బ్రైన్ అంటే ఉప్పు నీరు ఏదైనా అవ్వచ్చు, ఏదైనా త్వరగా వేడెక్కుతుంది. ఎక్కువ సన్లైట్ అందులో పడితే కన్నా త్వరగా వేడెక్కుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే సోలార్ ఎనర్జీ కలెక్టర్స్. ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉన్న నెక్స్ట్ కాంపోనెంట్ సోలార్ ఎనర్జీ కలెక్టర్. Solar energy collectors are the device used for collecting the solar radiation and focus the solar radiation at a particular location to transfer the heat energy into solar ponds or fluid. ఈ సోలార్ పాండ్ చుట్టూ ఉన్న ఈ సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ అవి నాన్ కాన్సన్ట్రేట్ అవ్వచ్చు, కాన్సన్ట్రేట్ అవ్వచ్చు, ఏదైనా కానీ అవి ఏం చేస్తాయంటే సోలార్ రేడియేషన్ కలెక్ట్ చేసుకుని ఆ సోలార్ పాండ్లోకి డైరెక్ట్గా సన్లైట్ పడే విధంగా చేస్తాయి. అంటే ఆ సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని సోలార్ ఎనర్జీని హీట్ కింద మార్చి ఆ హీట్ని ఏంటంటే సోలార్ పాండ్లోకి డైరెక్ట్గా పడేలా చేస్తాయి. ఆటోమేటిక్గా సోలార్ పాండ్లో ఉన్న వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది త్వరగా వేడెక్కుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వర్కింగ్ ఫ్లూయిడ్. ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ యూజ్డ్ ఇన్ ద సైక్లిక్ ఆపరేషన్. సైక్లిక్ ఆపరేషన్ అంటే ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, సోలార్ పాండ్ నుంచి ట్యూబ్స్ ద్వారా ఎవాపరేటర్లోకి వెళ్తుంది. ఎవాపరేటర్లో ఈ ఫ్లూయిడ్ వేపర్ కింద మారి ఆ వేపర్స్ వెళ్ళి టర్బైన్ రన్ చేస్తే టర్బైన్ ఏంటంటే జనరేటర్ రన్ చేస్తుంది. జనరేటర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ వేపర్స్ ఎవాపరేటర్ నుంచి మరలా ఒక ట్యూబ్స్ కండెన్సర్లోకి వస్తాయండి. కండెన్సర్లోకి వచ్చి వేపర్ మరలా లిక్విడ్ కింద మారుతుంది. కండెన్సర్లో ఏం జరుగుతుందంటే కూలింగ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎవాపరేటర్లో హీటింగ్ ప్రొడ్యూస్ అవుతుంది. హాట్ వాటర్ దాంట్లో పంపించినప్పుడు వేపర్స్ కింద త్వరగా మారుస్తుంది ఎవాపరేటర్. దాని నుంచి కండెన్సర్లోకి వస్తుంది వేపర్. ఎప్పుడైతే వేపర్ కండెన్సర్లోకి వచ్చిందో మరలా వాటర్ కింద మారుతుంది. ఈ కూల్ అయిన వాటర్ మరలా పాండ్లోకి వెళ్తుంది, సోలార్ పాండ్లోకి వెళ్తుంది. అంటే ఇది సైక్లిక్ ప్రాసెస్ కదా. ఈ సైక్లిక్ ప్రాసెస్ చేసేది ఎవరంటే వర్కింగ్ ఫ్లూయిడ్. అది వర్క్ అవడం వల్లే టర్బైన్ రన్ అవుతుంది. టర్బైన్ రన్ అవడం వల్లే జనరేటర్ రన్ అవుతుంది. జనరేటర్ రన్ అవడం వల్లే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటే వర్కింగ్ ఫ్లూయిడ్ అంటాం. We use some other fluids as a working fluid because sometimes solar energy is not capable to evaporate the water. సో వాటర్ ప్లేస్లో సమ్ అదర్ వర్కింగ్ ఫ్లూయిడ్స్ని ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బ్రైన్ కానీ కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ని వేడెక్కేలా చేయాలంటే కనుక వాటర్ యొక్క టెంపరేచర్ 100 degrees సెంటిగ్రేడ్ అయితేనే కానీ వాటర్ అనేది వేపర్ కింద మారదు. అంత టెంపరేచర్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని సందర్భాలు ఉండవు. అంటే కొన్ని సన్షైన్ ఎక్కువ ఉన్న రోజులు ఉంటాయి, కొన్ని సన్షైన్ తక్కువ ఉన్న రోజులు ఉంటాయి. సన్షైన్ ఎక్కువ ఉన్న రోజు అయితే ప్రాబ్లం లేదు, వాటర్ త్వరగా వేడెక్కుతుంది, వేపర్ కింద కూడా మారుతుంది. ఎందుకంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరగాలంటే కనుక వేపర్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, కంపల్సరీగా స్టీమ్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ స్టీమ్ వల్లే టర్బైన్ రన్ అవుతుంది. టర్బైన్ రన్ అయితేనే జనరేటర్ రన్ అవుతుంది. ఓకేనండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ వాటర్ ఎవాపరేట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో అదర్ వర్కింగ్ ఫ్లూయిడ్స్ని ఉపయోగిస్తారు. ఎలాంటివి అంటే బ్రైన్ అంటే ఉప్పు నీరు లేదా సమ్ ఆర్గానిక్ ఫ్లూయిడ్స్ కూడా ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవాపరేటర్, బాయిలర్. ఇంకొక కాంపోనెంట్ ఏంటంటే ఎవాపరేటర్ అండ్ బాయిలర్. ఇవన్నీ కూడా నేను ప్రతి పాయింట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను, బట్ ఇప్పుడు మళ్ళీ సపరేట్గా కూడా చెప్తున్నాను. ఇన్ దిస్ డివైస్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఈస్ కెప్ట్ అండ్ గెయిన్స్ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ ఫ్రమ్ ద సన్ రేడియేషన్ ఆర్ బై సోలార్ పాండ్. వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ సర్క్యులేటింగ్ త్రూ అవుట్ ద సైకిల్ బై ఎవాపరేటింగ్ బాయిలర్. ఈ హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుని వర్కింగ్ ఫ్లూయిడ్ని దేని గుండా పంపిస్తారంటే ఈ ఎవాపరేటర్ గుండా పంపిస్తారు. ఎవాపరేటర్, బాయిలర్ గుండా పంపిస్తారు. పంపించినప్పుడు వర్కింగ్ ఫ్లూయిడ్ ఇంకా టెంపరేచర్ ఏమన్నా రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఎవాపరేటర్లు ఏంటంటే స్టీమ్ కింద మార్చి ఆ స్టీమ్ని డైరెక్ట్గా టర్బైన్కి అటాచ్ చేసి అంటే టర్బైన్లోకి పంపిస్తారు. ఎనర్జీ దగ్గర స్టీమ్ ఏమవుతుందంటే కండెన్సర్లోకి వస్తుంది. దాని గురించి కూడా మాట్లాడతాం. టర్బైన్ అండ్ జనరేటర్. Turbine and generators are the essential parts of the power generation system. Working fluid goes through the cyclic operation, runs the turbine, which is connected to a generator. ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది టర్బైన్లోకి ఎంటర్ అయిన తర్వాత టర్బైన్ వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ లిక్విడ్ అవ్వచ్చు లేదా బ్రైన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎవాపరేటర్లోకి వెళ్ళిన తర్వాత దాని నుంచి స్టీమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. రిమైనింగ్ లిక్విడ్ ఏమవుతుందంటే కండెన్సర్లోకి వచ్చేస్తుంది. ఆ స్టీమ్స్ అనేవి టర్బైన్లోకి వెళ్ళి ఆ టర్బైన్ రన్ చేస్తే ఆ టర్బైన్ ఏంటంటే జనరేటర్కి అటాచ్గా ఉంటుంది. జనరేటర్ రన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కండెన్సర్ అండ్ కూలింగ్ టవర్. ఆఫ్టర్ టర్బైన్ వర్కింగ్
After turbine, working fluid goes into the condenser and cooling tower condense the working fluid and sent back to the evaporator boiler with the help of pump. ఈ స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యి స్టీమ్ వల్ల టర్బైన్ రన్ అయిన తర్వాత ఆ స్టీమ్ అనేది అంటే ఎప్పుడైతే స్టీము టర్బైన్ రన్ చేస్తుందో ఆ స్టీమ్ దగ్గర ఉన్న ఎనర్జీ తగ్గుతుంది. ఆ తగ్గిన ఎనర్జీ దగ్గర స్టీమ్ ఎక్కడికి వస్తుందంటే మరలా ట్యూబ్స్ ద్వారా కండెన్సర్లోకి వస్తుంది. కండెన్సర్లో ఏం జరుగుతుందంటే ఆవిరి మరలా లిక్విడ్ కింద మారుతుంది. కండెన్సర్ ఏం చేస్తుందంటే కూల్ చేస్తుంది. ఓకే, కూల్ చేసరికి హై టెంపరేచర్ ఉన్న ఆవిరి అనేది స్టీమ్ అనేది మరలా లిక్విడ్లోకి మారిపోతుంది. టెంపరేచర్ దగ్గర లిక్విడ్కి మారిపోతుంది. ఆ లిక్విడ్ని మరలా ఎందులోకి పంపిస్తారంటే మళ్ళీ ఎవాపరేటర్ బాయిలర్లోకి పంపిస్తారు. దేని ద్వారా అంటే అక్కడ పంపు ఉంటుంది. ఆ పంపు ద్వారా పైకి మరి బాయిలర్లోకి పంపిస్తారు. కొంత వాటర్ ఏమో సోలార్ పాండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సోలార్ పాండ్లో మళ్ళీ హీట్ని గెయిన్ చేసుకుని మళ్ళీ ఎవాపరేటర్లోకి వెళ్తుంది. ఈ సైకిల్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో కండెన్సర్లో ఏం జరుగుతుందంటే ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ టర్బైన్ రన్ చేసిన తర్వాత వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ కండెన్సర్లోకి వచ్చి దానికి టెంపరేచర్ తగ్గించుకుని మళ్ళీ ఎవాపరేటర్లోకి వెళ్తుంది. ఆ ఎవాపరేటర్లోకి మనం మాన్యువల్గా పంపించాలి. మాన్యువల్గా అంటే సర్టెన్ ఫోర్స్ అప్లై చేసి, ఆ ఫోర్స్ అంటే మోటార్ని ఉపయోగించి ఆ లిక్విడ్ని ఎవాపరేటర్లోకి పైకి పంపిస్తుంది. దానికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో మొదట వర్కింగ్ చూద్దాం. ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే కాంపోనెంట్స్ అండి. ఇప్పుడు వర్కింగ్ ఎలా చేస్తుందో చూద్దాం. వర్కింగ్ ఫ్లూయిడ్ గెయిన్స్ latent heat of vaporization from the direct solar radiation or by means of solar ponds in the evaporator boiling and converts into vapor form. ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది వేపర్ కింద మారిన తర్వాత ఈ ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఎవాపరేటర్కి ఎంటర్ అయ్యేసరికి వేపర్ ఫామ్లోకి వచ్చేస్తుంది వర్కింగ్ ఫ్లూయిడ్. ఆఫ్టర్ దట్ ఇట్ రన్స్ టర్బైన్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు జనరేటర్. సో ఆ స్టీమ్ కింద మారిన వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది టర్బైన్ రన్ చేస్తుంది. ఆ టర్బైన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. After turbine, working fluid goes into the condenser and loses heat and again sent back to the evaporator. సో టర్బైన్ తర్వాత వర్కింగ్ ఫ్లూయిడ్ దేంట్లోకి ఎంటర్ అవుతుందంటే కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది. ముందు సోలార్ పాండ్ నుంచి ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. ఎవాపరేటర్లో నుంచి టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది వర్కింగ్ ఫ్లూయిడ్. టర్బైన్ రన్ చేసిన తర్వాత మరలా కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది. కండెన్సర్లోకి ఎంటర్ అయిన తర్వాత మరలా ఒక మోటార్ ద్వారా మరలా ఎవాపరేటర్కి పంపిస్తారండి. సైక్లిక్ ప్రాసెస్ అనమాట ఇది. సో దిస్ హోల్ సైకిల్ రిపీటెడ్ కంటిన్యూస్లీ అంటిల్ ద సన్ రిమైన్స్ ఇన్ ద స్కై అండ్ రేడియేషన్ ఫాల్స్ ఆన్ ద ఈచ్ సర్ఫేస్. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే మనకి డే టైం ఉన్నంత వరకు, సన్ మనకి కనిపిస్తున్న ఆ స్కైలో సన్ యొక్క పొజిషన్ ఉన్నంత వరకు కూడా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంటుంది. ఎందుకంటే సన్ రైజ్ పడుతూ ఉంటాయి కదా కంటిన్యూస్గా సోలార్ పాండ్లో. ఆ సోలార్ పాండ్లో పడిన సన్ రైజ్ వల్ల రిఫ్లెక్టర్స్ నుంచి సోలార్ పాండ్లో సన్ రైజ్ పడుతుంటే ఆ సన్ రైజ్ వల్ల సోలార్ పాండ్ ఉన్న వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన ఫ్లూయిడ్ని ఎవాపరేటర్లోకి పంపిస్తారు. ఎవాపరేటర్లో వేపర్ కింద మారిన తర్వాత ఆ టర్బైన్ రన్ చేస్తే టర్బైన్ రన్ అయిన తర్వాత మళ్ళీ కండెన్స్లోకి వస్తుంది వర్కింగ్ ఫ్లూయిడ్. మళ్ళీ అక్కడి నుంచి మోటార్ ద్వారా ఎవాపరేటర్లకు పంపిస్తుంది. ఈ సైకిల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఎంతవరకు జరుగుతుంటుంది? ఇన్ ద స్కై సన్ పొజిషన్ ఉన్నంత వరకు. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ద సోలార్ థర్మల్ పవర్. ఈ విధంగా సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. స్టీమ్ అంటే హీట్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా టర్బైన్ తిరుగుతుంది. ఫర్దర్గా దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది జనరేటర్ని ఉపయోగించి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ద సన్ రైజ్ ఒక సోలార్ ఎనర్జీ కలెక్టర్ మీద పడుతున్నాయి. ఆ సోలార్ ఎనర్జీ కలెక్టర్ పడిన రేస్ అన్నీ కూడా దేంట్లో పడేలా చేస్తారని సోలార్ పాండ్లో పడేలా చేస్తారు. ఆ సోలార్ పాండ్ నుంచి వాటర్ అనేది అలా వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది దేంట్లోకి వెళ్తుంది? ఎవాపరేటర్ బాయిలర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి దేంట్లోకి వెళ్తుంది? ఎవాపరేటర్ బాయిలర్లో స్టీమ్ కింద మారుతుంది. ఆ మారిన స్టీమ్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. సో టర్బైన్కి అటాచ్డ్గా జనరేటర్ ఉంటుంది. ఆ విషయం ఇక్కడ చూపించట్లేదు బికాజ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ మెథడ్స్ కాదు. ఈ చాప్టర్ అంతా కూడా ఏంటంటే హీట్ ప్రొడక్షన్ మెథడ్స్ మాత్రమే. కాబట్టి ఆ ప్రొడ్యూస్ అయిన హీట్ టర్బైన్లోకి వెళ్తుంది. టర్బైన్కి అటాచ్డ్గా జనరేటర్ ఉంటుంది. జనరేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఆ మెకానిజం అంతా కూడా నెక్స్ట్ యూనిట్లో చూపిస్తుంది. అది మరలా టర్బైన్ నుంచి వర్కింగ్ ఫ్లూయిడ్ ఎందులోకి వస్తుంది? కండెన్సర్లోకి వస్తుంది. కండెన్సర్ అండ్ కూలింగ్ టవర్ రెండు కూడా అటాచ్డ్గా ఉంటాయి. ఈ కూలింగ్ టవర్లో ఏం జరుగుతుందంటే వాటర్ కూల్ అవుద్ది. ఈ టర్బైన్లోకి వచ్చిన స్టీమ్ అనేది హై ఎనర్జీ. ఆ హై ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే మరలా కండెన్సర్లోకి వస్తుంది. ఆ కండెన్స్ నుంచి మరలా దేంట్లోకి వెళ్తుంది? ఎవాపరేటర్ బాయిలర్లోకి వెళ్తుంది. ఈ కండెన్స్ నుంచి ఎవాపరేటర్ బాయిలర్లోకి వెళ్ళే పద్ధతిలో మధ్యలో ఒక మోటార్ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ వర్కింగ్ ఫ్లూయిడ్ని పైకి పంపించాలి కాబట్టి మరలా. ఓకేనా? ఈ లోపు మరలా సోలార్ పాయింట్ నుంచి కొంత వర్కింగ్ ఫ్లూయిడ్ వస్తుంది. ఈ ఎవాపరేటర్కి వెళ్ళిన తర్వాత ఎవాపరేటర్లో కొంత ఫ్లూయిడ్ వేపర్ కింద మారి కొంత ఫ్లూయిడ్ కింద ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మరలా సోలార్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. మరలా సోలార్ పాయింట్లో ఏం జరుగుతుంది? సన్లైట్ పడుతుంటుంది. ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఎప్పటి వరకు?
సన్ యొక్క పొజిషన్ స్కైలో ఉన్నంత వరకు, స్కైలో మనకు సన్ యొక్క పొజిషన్ కనపడినంతసేపు కూడా సన్ రేడియేషన్ పడుతూ ఉంటుంది, ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఓకేనండి. సో అడ్వాంటేజెస్ చూద్దాం ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అడ్వాంటేజెస్. సోలార్ పవర్ ప్లాంట్స్ వర్క్స్ ఆన్ ఏ సోలార్ ఎనర్జీ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ అబెండెంట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ సోలార్ ఎనర్జీని బేస్ చేసుకుని రన్ అవుతూ ఉంటాయి కాబట్టి సోలార్ ఎనర్జీ అనేది అబెండెంట్ అంటే ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ, ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది సోలార్ ఎనర్జీ అనేది. ఓకేనా. ఎట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అంటే చాలా ప్లేసెస్లో సోలార్ ఎనర్జీ పడుతూనే ఉంటుంది, సన్ రేడియేషన్ పడుతూనే ఉంటుంది. కాబట్టి అబెండెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ, మనకి ప్రతిరోజు కాకుండా వారంలో 7 days కాకపోయినా 5 days అని అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అబెండెంట్ అంటాం. అంటే తరగని శక్తి అని మీనింగ్ వస్తుంది. తరగదు ఇది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, ఇలాగా మనం ఎన్ని రోజులు వెయిట్ చేసిన సరే అది వస్తూనే ఉంటుంది. అబెండెంట్ అంటే మీనింగ్ అది. సోలార్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సోలార్ ఎనర్జీకి మనం ఏమైనా డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, అది ఫ్రీగా దొరుకుతుంది మనకి. సోలార్ పవర్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ నెగ్లిజిబుల్ పొల్యూషన్ యాజ్ కంపేర్డ్ టు ద థర్మల్ పవర్ ప్లాంట్స్. సో సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎటువంటి దాదాపుగా పొల్యూషన్స్ ప్రొడ్యూస్ చేయవు, కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్లో బొగ్గును ఉపయోగించి పవర్ జనరేట్ చేస్తారు. సో థర్మల్ పవర్ ప్లాంట్స్లో బొగ్గును మండించడం వల్ల బొగ్గు మండినప్పుడు డేంజరస్ గ్యాసెస్, స్మోక్ రూపంలో డేంజరస్ గ్యాసెస్ బయటకు వస్తాయి. సో అవి వాతావరణానికి హార్మ్ చేసే గ్యాసెస్ అవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, ఇటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం వీటిని. ఈ గ్యాస్ అనేవి కూడా వాతావరణంలోకి వెళ్తాయి. వెళ్ళేసరికి ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం వేడెక్కడ, గ్లోబ్ యొక్క టెంపరేచర్ వేడెక్కిపోతుంది, సర్ఫేస్ యొక్క టెంపరేచర్ వేడెక్కుతుంది. యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి, 5 degrees Centigrade ఉండాలండి గ్లోబ్ యొక్క యావరేజ్ టెంపరేచర్. బట్ దానికన్నా పెరిగిపోతే కనుక మనకు గ్లోబల్ వార్మింగ్ వచ్చిందని చెప్తాం. సోలార్ పవర్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్టర్ సమ్ ఇనీషియల్ కాస్ట్. సో మొదట సోలార్ పవర్ ప్లాంట్కి ఇనీషియల్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బట్ ఇనీషియల్ కాస్ట్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ కాస్ట్ వన్స్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కనుక పెట్టేస్తే కనుక తర్వాత ఫర్దర్గా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెద్దగా ఉంటుంది ఇంకా. ఓకేనండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ద మేజర్ డ్రాబ్యాక్ ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద సన్. సో అంటే అబెండెంట్ అంటే మీనింగ్ ఏంటంటే తరగని శక్తి, మనం ఈరోజు లేదు రేపొద్దున ఈరోజు వాడేసుకున్న సోలార్ ఎనర్జీని రేపు దొరుకుతుందా దొరకదా అని డౌట్ ఉండక్కర్లా, ఎప్పుడు దొరుకుతుందండి. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకు అన్ని రోజులను సన్ రేడియేషన్ అవైలబుల్గా ఉండదు, అదొక ప్రాబ్లం. ద మేజర్ డ్రాబ్యాక్ ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద సన్ రేడియేషన్ ఆఫ్ డిజైర్డ్ ఇంటెన్సిటీ ఈజ్ నాట్ అవైలబుల్ హోల్ డే. సో మనకి రోజు మొత్తం అంతా కూడా ఒకే రకమైన ఇంటెన్సిటీ సన్ రేడియేషన్ ఉండదు, అదొక ప్రాబ్లం. ఎందుకంటే మనకి డే స్టార్టింగ్లో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది, డే మిడిల్లో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది, డే ఎండింగ్లో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ విధంగా ఇంటెన్సిటీలు చేంజ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంటెన్సిటీలో మార్పు వస్తే కనుక హీట్ ప్రొడక్షన్ కూడా మార్పు వస్తుంది. హీట్ ప్రొడక్షన్ మార్పు వస్తే కనుక ఆ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా మార్పు వస్తుంది. ఓకే అండి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్.